ముఖ్యమంత్రి నిన్న మాట్లాడింది పూర్తి శుద్ధ అబద్ధాలు. ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడు అనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. నువ్వు ఉలిక్కిపడి 3 రోజుల్లోనే 2 సార్లు ప్రెస్ పెట్టి మాట్లాడిన వెంటనే అర్థమవుతుంది నువ్వు చేస్తుంది తప్పు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. క్లియర్ గా అర్థమైపోయింది. కన్నెపల్లి పంపు తప్ప ఇవాళకి కూడా 10 టీఎంసీల నీళ్లు పోతూనే ఉన్నాయి. అక్కడి నుంచి ఎత్తాల్సింది కేవలం 2 టీఎంసీలు. 2 టీఎంసీలు సునీళ్లకు అన్నారంకు తీసుకొస్తే ఎక్కడ ఏది కొట్టుకపోయేది లేదు. కన్నెపల్లి పంపు నుంచి ఏదైతే 2 టీఎంసీలు లేపుతామో అవి చక్కగా అన్నారం దగ్గరికి వస్తాయి. అదే నీళ్లను మళ్ళీ పైకి లేపితే మళ్ళీ సుందిళ్ళ నుంచి మళ్ళీ ఎల్లంపల్లి వరకు అవే 2 టీఎంసీలు వెళ్ళిపోతాయి. ఆడ నిలబడితే మహా అయితే ఒక్కొక్క టీఎంసీ నిలబడతాయి. సుందిళ్ళలో అన్నారంలో నిల్వ ఉండేవి ఒక్కొక్క టీఎంసీ మాత్రమే. మిగతా 2 టీఎంసీలు ఎత్తుతూనే ఉంటాం. 3 టీఎంసీలు నిలబడితే చాలు. ఇక అజ్ఞానపు ఆ మంత్రి చెప్పే మాట, దాన్ని ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి కూడా సమర్థిస్తున్న మాట. భద్రాచలం కొట్టుకుపోతుంది, 44 ఊళ్ళు కొట్టుకుపోతే సిగ్గుపోతుంది మాట్లాడితే. రిపోర్టర్ మిత్రులు కూడా వినాలి. కన్నెపల్లి నుంచి తీసుకొస్తున్న 2 టీఎంసీల నీళ్ళను పైకి తీసుకొస్తే ఈ బ్యారేజీ ఇది కొట్టుకపోతుంది అని ఈ మూర్ఖులు చెప్పింది ఏదైతే ఉందో, ఇది జరిగినా పోయేది ఈ 2 టీఎంసీల నీళ్ళు అందులోనే కలుస్తాయి. మళ్ళా అదే కాలువల నుంచి తీసుకొచ్చిన నీళ్ళే మళ్ళీ అందులో కలుస్తాయి. ఇక దీనికి భద్రాచలం కొట్టుకుపోయేది ఎక్కడ, ఇంకా 44 ఊర్లు కొడంగల్లు హుజూర్ నగర్లు కొట్టుకుపోయేది ఎక్కడ, యానించి కొట్టుకుపోతాయి. నిజమే దీని మీద చర్చకు వస్తాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి? నీ ముఖ్యమంత్రికి అంత తీరుకుండదు, ఆయన భూమదందాలు ఉంటాడు. కానీ వస్తావా చర్చకు ఉత్తమ్ కుమార్? నిరూపిస్తావా? 290 టీఎంసీ నీళ్లను ఒకేసారి మోసుకుపోయే గోదావరికి సింపుల్ ఒకటే మాట. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి మూర్ఖపు గ్యాంగ్ చెప్తున్న మాట ఏదైతే ఉందో, నీళ్ళు తీసుకొచ్చి ఈడ పోస్తే అది కొట్టుకపోద్ది అని, కుండలో ఉన్న నీళ్లను తాగుదామని తీసుకున్న నీళ్లు, గ్లాస్ నీళ్లు ఏదైనా కారణం చేత అదే కుండలో పోస్తే ఆ కుండకు బరువు ఎక్కువైతుందా, నిండుతుందా, నీళ్లు పొర్లిపోతాయా? ఉత్తమ్ ఇప్పటికైనా అర్థం చేసుకోనని చెప్పింది. ఇక మాట్లాడక ఇటువంటి అజ్ఞానం మాటలు. నువ్వు మొదలుపెట్టిన విద్య ఇది. ఎవడో మూర్ఖుడు చెప్పింది నీకు అని. చెప్పిన మూర్ఖుడు ఎవడో కానీ నిన్ను మూర్ఖుడిని చేస్తున్నాడు. తెలుసుకో ఇప్పటికైనా. గోదావరి కెపాసిటీ ఎంత అంటే దానిపైన ఇప్పుడు మనం నిర్మాణం చేసుకున్న గన్నమల్ల బస్వాపూర్ నుంచి మొదలు పెడి కొండపోచమ్మ, మల్లన సాగర్, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మిడ్ మానేర్, అప్పర్ మానేర్, ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, సుందిల్ల, అన్నారం, ఇన్ని రిజర్వాయర్లు, బ్యారేజ్ల నీళ్లు మొత్తం కలిపి తీసుకుపోయి గోదావరిలో గడితే పోస్తే కూడా భద్రాచలంకి ఏం కాదు. 240 టీఎంసీలు ఒకేసారి గోదావరిలో పోస్తే కూడా భద్రాచలంకి ఏం కాలే. ఇంతకుముందు 290 టీఎంసీలు వచ్చినాయి. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి జ్ఞానం తెచ్చుకోండి. ఇక బంద్ చేయండి మూర్ఖపు మాటలు. సో మళ్ళీ చెప్తున్నాం మేము, కన్నెపల్లి పంప్ హౌస్ వెంటనే ప్రారంభం చెయ్యాలి. ఇలా నువ్వు కొట్టుకపోతుంది, ఇది లేదు అది లేదు అని చెప్పి పూర్తి అబద్ధాలు. ఇందులో అక్షరం కూడా నిజం లేదు. మళ్ళీ చెప్తున్నాం, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఇవాళ లిఫ్ట్లు ఎత్తొచ్చు, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ నుంచి తేవచ్చు, ఎల్లంపల్లి నింపవచ్చు. ఆ నుంచి మొత్తం తెలంగాణలో 7 జిల్లాలలో ప్రతి రిజర్వాయర్లోకి నీళ్లు పోయవచ్చు.